నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను సింధు భైరవి ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది రేపటి సభకు హాజరు కావద్దని నిర్ణయం తీసుకుంది రేపు ఉదయం తెలంగాణ భవన్లో కృష్ణానది జలాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు చందు సింధు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే స్పీకరు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారంటూ కూడా అసెంబ్లీ నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా గన్ పార్క్కు చేరుకున్నారు. గన్ పార్క్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి సరైన సమయం ఇవ్వడం లేదు. మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు సంబంధించి గంటలు మాట్లాడిన తర్వాత కనీసం ప్రతిపక్ష పార్టీగా తాము చెప్పుకోవాల్సింది అవసరం లేకుండా మాకు మైక్ ఇవ్వకుండా కట్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే సభ నుంచి వాళ్ళంతా కూడా వాకౌట్ చేసి బయటకు వచ్చి గన్ పార్క్లో నిరసన అయితే తెలుపుతూ ఉన్నారు. అయితే పూర్తిగా రేపటి సమావేశాలను కూడా బహిష్కరించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రేపు అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి కౌంటర్గా రేపు తెలంగాణ భవన్లో ఉదయం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అదేవిధంగా నదీ జలాల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ నిర్ణయించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సభలో అవకాశం ఇవ్వాలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అని చెప్పి కూడా ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ని కలిసి వినతి పత్రం కూడా బీఆర్ఎస్ నేతలు ఇచ్చారు. కానీ సభలో అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. గతంలో బీఆర్ఎస్ హయాంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పింది. కానీ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్కు అవకాశం ఇవ్వలేదు. సేమ్ అదే సీన్ కూడా ఇప్పుడు రిపీట్ అవుతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీంతో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మేము చెప్పుకుంటాం, ఖచ్చితంగా ప్రజలకు తాము వాణిని వినిపిస్తాం అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ సందర్భంగా ముఖ్యంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అంశం హాట్గా జరిగింది. ప్రధానంగా ఈ అంశంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరగంట పైగా అసెంబ్లీలో మూసీ ప్రక్షాళనపై మాట్లాడారు. తర్వాత హరీష్ రావు మాట్లాడిన తర్వాత మళ్ళీ సీఎం మాట్లాడారు. సీఎం మాట్లాడిన తర్వాత మరోసారి అవకాశం ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరినప్పటికీ కూడా అటు అవకాశం స్పీకర్ ఇవ్వలేదు. మరోవైపు హరీష్ రావుపై స్పీకర్ కొంత అసహనం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హరీష్ రావు ఆవేశాన్ని తగ్గించుకోవాలంటూ కూడా స్పీకర్ మాట్లాడిన సందర్భంలో డిప్యూటీ నేత మరో డిప్యూటీ నేత సబితాయింద్రారెడ్డి కూడా మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ కూడా స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. దీనికి నిరసనగానే వాళ్ళంతా కూడా వాకౌట్ చేసి బయటకు వచ్చి అసెంబ్లీ నుంచి వాళ్ళంతా కూడా నిరసనలు తెలియజేస్తూ గన్ పార్కు చేరుకొని గన్ పార్కులో ప్రస్తుతం వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడి నుంచే వాళ్ళు వెళ్ళిపోవాలని కూడా నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. రేపైతే అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ హాజరయ్యే సూచన అయితే కనిపించడం లేదు. రేపు తెలంగాణ భవన్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణానది జలాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా తాము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అదేవిధంగా కృష్ణానది జలాల వ్యవహారంపై రెండు పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. తాము చెప్పిన వాదన కరెక్టు అంటే తాము చెప్పిన వాదన కరెక్టు అన్నట్టుగా కూడా రెండు పార్టీలు కూడా వ్యవహరిస్తున్న క్రమంలో రేపు ఎవరి వాదనలు వాళ్ళు వినిపించాలని కూడా చూస్తున్నారు. ముఖ్యంగా అటు ప్రభుత్వం అసెంబ్లీలో ఇవ్వాలని చూస్తుంది, వీరు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాలని చూస్తుంది. మరి ఎవరి వాదనలు కరెక్టు ఎవరి వాదనలు సమంజసం అనేది మాత్రం ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తానికి మాత్రం పార్టీల మధ్య మాత్రం నదీ జలాల వ్యవహారం అంశం మాత్రం వివాదాస్పదంగా మారింది. సింధు చందు ఈ రోజు అంటే బీఆర్ఎస్ నేతల నిరసనకు సంబంధించి అసెంబ్లీలో వారికి అవకాశం ఇవ్వలేదు అనే అంశంపై కాంగ్రెస్ నేతలు ఎవరైనా స్పందించారా? ప్రస్తుతం అయితే అసెంబ్లీ లెజిస్లేటివ్ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా సభలోనే ఉన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షానికి సరైనటువంటి సమయం ఇస్తున్నప్పటికీ అసెంబ్లీలో వాళ్ళంతా కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అనే వాదనను కాంగ్రెస్ నేతలు చిట్చాటుగా చెప్పుకొస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే ప్రధాన ప్రతిపక్షానికి సరైన సమయమే అసెంబ్లీలో ఇస్తున్నాం, కానీ వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అక్కడ టాపిక్ను డైవర్ట్ చేస్తూ వేరే అంశాలకు జోలికి వెళ్తున్నారు, వేరే అంశాలపై మాట్లాడుతున్నారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం తమకు ఇవ్వాల్సిన సమయంలో మైక్ ఇవ్వకుండా మరో పార్టీకి మైక్ ఇస్తుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ కావచ్చు, ఎంఐఎం పార్టీకి మైకులు ఇస్తుంది. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కు ఎందుకు మైక్ ఇవ్వదు అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న సమయంలో మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాత్రం మాటల చూటాలు అయితే పేలుతా ఉన్నాయి. సింధు రైట్ చందు, థ్యాంక్ యూ.